4 crores బడ్జెట్ పెట్టి తీస్తే 48 crores ఓన్లీ కన్నడలోనే కలెక్ట్ చేసింది. సులోచన ఫ్రమ్ సోమేశ్వరం మూవీ రివ్యూ. ఇదేంటి సులోచన ఫ్రమ్ సోమేశ్వరం అంటున్నాడు, పోస్టర్ మీద సూ ఫ్రమ్ సో అని రాశాడు అని అనుకోవద్దు. యాక్చువల్లీ సినిమా పేరు అయితే సూ ఫ్రమ్ సోయే, బట్ యాక్చువల్ ఎబ్రివేషన్ అయితే మాత్రం సులోచన ఫ్రమ్ సోమేశ్వరం. బేసిక్గా ఇది ఒక కన్నడ సినిమా, తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఒక పల్లెటూరులో మూఢనమ్మకాలని, దెయ్యాలని, ఆచారాలని చాలా ఎక్కువగా నమ్ముతుంటారు. అలాంటి ఊర్లో ఒక మనిషికి దెయ్యం పట్టింది అనే భ్రమని విపరీతంగా క్రియేట్ చేస్తారు. అయితే నిజంగానే ఆ మనిషికి దెయ్యం పట్టిందా, ఆ దెయ్యం పట్టింది అనే భ్రమని వాడుకుని ఆ మనిషి ఎలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాడు అనేదే సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం దెయ్యం పట్టడం, దాన్ని వదిలించడం ఈ ఫేజ్ లోనే వెళ్తుంది. ఇంకా ఇంటర్వెల్ వచ్చేసరికి స్టోరీ ఎక్కడే ఆగిపోతుందేమో అనే క్వశ్చన్ నాకు కూడా రైజ్ అయింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుండేలా తీశారు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఎవరంటే జేపీ తుమినాడ్. ఈయనే ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ రైటర్. అలాగే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ కూడా ఆయనే ప్లే చేశారు. సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా మొత్తం రెగ్యులర్ కామన్ లొకేషన్స్ లోనే తీయడం వల్ల సినిమా మొత్తం చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే కామెడీ. కంప్లీట్ గా హ్యూమర్ కామెడీయే ఉంది. సో ఆ కామెడీకి మనం చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం. ఇంత కామికల్ స్టోరీలో కూడా ఒక సోషల్ మెసేజ్ ని చాలా బాగా ఇంక్లూడ్ చేశారు. ఒంటరిగా ఉండే ఆడవాళ్ళని మగాళ్ళు ఎన్ని రకాలుగా హెరాస్ చేస్తారు అనేది ఆ సోషల్ మెసేజ్. నిజంగా థియేటర్కి వెళ్ళి